నాకేమిటి, ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడికి ఉంటుంది. ఆఖరికి నీలాంటి చాలే. మీ నాన్నకు ఒక ఉత్తరం రాయి. ఎందుకు? నిన్న ఒక పెద్ద ముఠా పట్టుకుందని 50,000 రూపాయలు పూలేరమ్మ గుళ్ళో పెడితేనే కానీ వదలరని మీ నాన్నకు ఉత్తరం రాయి. నా ఖరీదు అప్రాలు 5,000. చూడు, మా నాన్నకి నేను ఒక్కళ్ళే కొడుకుని 1,00,000 రూపాయలు అడుగు. అందులో 75,000 నువ్వు తీసుకో, 10,000 నాకు ఇచ్చే. ఎందుకు? నా కమిషన్. నీ కమిషనా? సరే రాయ్. సరే పని ఎవరా? నువ్వు నా కొడుకుని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందిరా. నాకు అలాగే ఉంది నీ కొడుకునని చెప్పుకోవడానికి. ఏం చేద్దాం? దేవుడు ఇలా రాంగ్ కనెక్షన్ పెట్టాడు. నోరుమయ్యి. ఈ రంగారావు పేరు చెప్తేనే హరిని చస్తారు జనం. నా తరపున పుట్టి నలుగురు రౌడీ వేసరికి సమాధానం చెప్పే ధైర్యం లేదా నీకు? ఎలా ఉంటుంది? నీ కడుపున పుట్టిన పాపం నన్ను తలెత్తుకుని తిరగకుండా చేస్తుంది. పైగా నా కమిషన్. కమిషన్ ఏమిట్రా? అదే, నన్ను విడిపించడానికి నువ్వు ఎలాగో వాళ్ళకి 1,00,000 రూపాయలు ఇస్తావుగా, అందులో 4వ వంతు నాది. దట్ ఈజ్ మై షేర్. ఓరి సన్యాసి, ఇదా నువ్వు చేసిన పని? అయితే వాళ్ళతో లాలచిపడ్డావన్నమాట. నేనేం చేస్తాను చూడు. కానీ నీ పాపాల పద్ద పుస్తకంలో మరొక జం పడుతుంది. కొడుకుని చంపిన తండ్రి అని పెద్ద పేరు వస్తుంది. ఏమిటన్నయ్యా ఇదంతా? లేకపోతే చూడమావిడు తండ్రి అన్న గౌరవం కూడా లేకుండా ఏదో అల్లరి చేసే ఉంటాడు. కాదని కాడికి నీకన్నా ఎవరున్నారు? పురిట్లో బిడ్డను అందిపోయిన వదినకు నువ్వేమని ప్రమాణం చేశావు? అందుకే కదమ్మా వీడు ఎంత ఎదిరించినా సహించి ఊరుకోవడం. ఎదిరించే శక్తి నాకుంటేనా నువ్వెప్పుడో బాగుపడి ఉండేవాడు నాన్న. చలం, కాలేజీలో చదువుకున్నది కన్న తండ్రి మనసు నొప్పించడానికేనా? సరే అత్తయ్య. ఆ మాట అటు తిరిగి చెప్పు. సరే డాడీ. హలో, రాజీవలోచన స్పీకింగ్. ఓ శోభన్, నీకోసం ఉండిపోయాను. ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నాం. అన్నయ్య, థియేటర్ నుంచి మేనేజర్ గారు ఫోన్ చేస్తున్నారు. అందరు రెడీగా వెయిట్ చేస్తున్నారట. అయితే పదమ్మా, పద. ఫోన్ రా. అయ్యా చూశారు,
ఈ రాజా వీధిలో ఒక సరికొత్త 70mm థియేటరు, ఎంఎం అంటే తెలుసుగా, మిల్లీమీటర్ ఎంఎం థియేటరు రిలీజ్ చిత్రం నడుస్తున్నది. అది కాకుండా ఒక 16mm థియేటరు, బయట 125 షాపులు, భూగర్భంలో ఒక పెద్ద ఇంగ్లీష్ హోటలు అన్నీ రంగారావు గారు రాజీవలోచన పేర కట్టారు. అంత ప్రేమ చెల్లెలంటే ఏమనుకున్నారు? అయ్యా, బాలా, ఈ కాఫీ కొత్తగా వచ్చిన వంట మనిషి పెట్టిందేనా? మళ్ళీ నేను చేసినానా? అదేంటో ఆ వంట మనిషి గిట్ల 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 ఆడుతుందమ్మా. నేను ముందే తెచ్చిన గిట్లయితే మంచిగా ఉంటుంది. కాఫీ చాలా బాగుంది. ఆమెకు 5 రూపాయలు ఇంక్రిమెంట్ ఇచ్చానని చెప్పు. ఓ రావా ప్రభా, అమ్మగారు నీకు తనఖా జాదా చేసిండ్రు. నీకు 5 రూపాయలు. అబ్బా, 5 రూపాయలకి 5 అంకపోయి ఇంకా నయం 10 రూపాయలు ఇనామని చెప్పరా, 10 అంకపోయాయి. అవు మళ్ళా నువ్వు గిట్ల 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 ఆడుతా ఉంటే నీ మీద మనసు పుట్టి రాజమ్మ గారితో సిఫారసు చేసిన. చాలా మంచివాడి. అవు మళ్ళా ఓ రామాప్రభ, గట్లయితే నాకు ఇనాం ఏమిస్తావు? ఏం కావాలి? 2 నాకి 3 నువ్వు తీసుకో. కళ్ళు మూసుకొని నేను ఇచ్చింది తీసుకో. గట్లని జల్దీ జల్దీ ఇచ్చినావా? ఓ రమాప్రభ ఇచ్చిన అబ్బగింత మంచి ఇనాం ఇచ్చా. ఓ చలమయ్య, అగో చలమయ్య, ఎంతో పొద్దుైనదయా, ఏం ముసుకెట్టావు? చా తెచ్చినా లే. అగో లే. ఏందయ్యా, ఏం చిత్రం కూడా అది? ఏమిటి గోళ? అగో అమ్మా, సైతాన్ కాలు పట్టుకుని సైతాన్ కాలు. నన్ను సైతాన్ అంటారా? సన్నాసి. ఓ చలమయ్య, అమ్మయ్య, భలే గాబరా పెట్టినామయ్యా. ఏమిటి చలో ఇదంతా? లేదు చూడద్దయ్యా, పొద్దున 6 గంటల తయారు వీడు. ఓ చర్మయ్య, ఛాయ్ తెచ్చినా అంట సొన్న పెడతల మొగం వీడిన. నిన్నెవరు టీ తీసుకురమ్మన్నారు? నా చేత్తో ఇస్తే గానీ చలం ఏది తీసుకోవడం నీకు తెలీదు. వెళ్ళు వెళ్ళు. మంచి కాలమా, కాకంట తెచ్చినా లేకుంటే ఒళ్ళు పోయేది. బలి గమ్మత్ చేస్తావు. చలం 10 గంటల వరకు నిద్రపోవడం మానవా? అది 11 గంటల వరకు పెరగకుండా దేవుడికి మొక్కుకో. కాలేజీలో చదువుకునే వాళ్ళు 10 గంటలకి నిద్ర లేడమే ఈ రోజుల్లో ఫ్యాషన్. అమ్మా, అన్నయ్య గారి ఈ రోజేగా ఊరి నుంచి వచ్చేది? అవునండి. అమ్మా, అలాగైతే వారు వచ్చేలోగా ఈ 1 నెల రోజుల లెక్క చూసేద్దురు. అలాగేలేండి. అకౌంట్ పుస్తకాలన్నీ హాల్లోకి తీసుకురండి. గుమస్తా గారు, అయ్యగారు వస్తున్నారంటే ఎస్టేట్ లో ఉన్న వాళ్ళందరూ అలా భయపడి వస్తారు ఎందుకయ్యా? భయపడకపోతే ఇక్కడ బ్రతుకు లేదండి. అయితే మీ బ్రతుకంతా ఇంతేలేండి. నీ బ్రతుకంతా ఇంతేలే. ఎప్పుడు తండ్రి మీద చాడీలు చెప్పడం. లేచి స్నానం చేసిరా, టిఫిన్ తిందు గాని. ముందు టిఫిన్ కాఫీ, ఆ తర్వాత స్నానం. అదే ఇప్పుడు ఫ్యాషన్. మార్చుకోమంటావు? సరేలే, ఏదో ఆడకూతురు చెప్పింది వినాల్సిందే. అదే ఇప్పటి ఫ్యాషన్. రండి. బాలా, తెచ్చినా. ఏమిటిది? కాఫీయా డికాషనా? గింత గద్దు నుంచి గంత వరకు గిట్లనే తాగుతాడు మా శోభన్ బాబు. ఓ, పాత పరిచయమేనా? అవు మళ్ళా వాడు మా కాలేజీ హాస్టల్లో బాయ్గా ఉండేవాడు. మళ్ళా ఏమనుకున్నారు? చాలా పురాణ ఇష్టం ఉన్నది మాకు. అందుకేనా మా ఎస్టేట్ మేనేజర్గా మీరు రికమెండ్ చేశారు, అతను సెకండ్ చేశాడు. మేనేజర్ గారు, అయ్యగారు ఇవాళే వస్తున్నారట. రానివ్వండి, వారు వచ్చేలోగా అకౌంట్స్ చూస్తామంటున్నారు అమ్మాయి గారు. చూడనివ్వండి. అయ్యా, తమరు తీసుకున్న 20,000కు లెక్కగా మీకు కావాల్సింది
అయ్యా తీసుకున్న డబ్బుకు లెక్కే ఇవ్వక్కర్లేదు, మిగిలింటే క్యాష్ ఇచ్చినా చాలు. గుమాస్తా గారు, అయ్యా చూసారా, పోయిన వారం 20,000 తీసుకున్నాను. అకౌంట్ అడిగితే చిరాకు, అడగకపోతే పరాకు. ఇది వరస. Stop it. నా సొంతానికేం వాడుకోలే. ఎస్టేట్ వ్యవహారాలకే వాడుంటారు, కానీ ఆ వివరాలు ఎప్పటికప్పుడు గుమాస్తా గారికి ఇచ్చేస్తుంటే మంచిది కదా. మేడం, నన్ను అనుమానిస్తున్నారా? నన్ను అనుమానించడం కాదండి, మా అన్నయ్య చాలా ఖచ్చితమైన మనిషి. ఏమాత్రం పొరపాటు జరిగినా అందరికీ కష్టమే. పాపం, కొత్త కదూ, అయ్యగారి సంగతి వీరికి ఇంకా అర్థమైనట్టు లేదు. అయ్యా, ఉద్యోగంలో కాకపోయినా వయసులోను అనుభవంలోను మీకంటే చాలా పెద్దవాణ్ణి, పైగా మీ క్షేమం కోరేవాణ్ణి. ఇక్కడ అయ్యగారి ఆర్డర్స్ పాటించకపోతే అరక్షణం ఉండనునేమో, ఆరోగ్యంగా బయటికి వెళ్ళనునేమో. నాన్సెన్స్. ఏమిటండి మీ బెదరింపులు? నన్ను ఈ ఎస్టేట్ మేనేజర్ అనుకున్నారా, మీ థియేటర్ బాయ్ అనుకున్నారా? మీ లెక్క ఇప్పుడే ఇచ్చేస్తా. శోభన్, దట్స్ ఆల్ రైట్. పడుచు రక్తం పట్ట మాయనివ్వదు, పని చెయ్యనివ్వదు, లెక్క ఇవ్వనివ్వదు. ఏం చేస్తాడు? ఏమిటిది? మీ గుమస్తా గారి దగ్గర తీసుకున్న 20,000. అడిగింది అకౌంట్, డబ్బు కాదు. దట్స్ ఆల్ రైట్. ఇదిగో నా రాజీనామా. శోభన్, ఇప్పుడు రాజీనామా ఇవ్వాల్సిన అవసరం? అనవసరంగా అవమానాలకు అనుమానాలకు గురి కావటం ఇష్టం లేక. నన్ను మీరు అపార్థం చేసుకుంటున్నారు. అలా కూర్చోండి, చెప్తాను. దట్స్ ఆల్ రైట్. ఆ అర్హత నాకు లేదు. కారణం? మీరు యజమానులు, నేను సేవకుడు. నేను ఈ ఎస్టేట్కు యజమానురాల్ని, కానీ ఈ ఎస్టేట్కి సేవకురాల్ని. రాజా, రాజా, మీరు ఇక్కడ ఉద్యోగంలో ఎందుకు చేరారు? మీ అన్నయ్య మనసుకు నచ్చేటట్లు నడుచుకుంటే మన పెళ్లికి అంగీకరిస్తారన్నావు కాబట్టి. మరి మీరు తీసుకున్న డబ్బుకి లెక్క ఇవ్వకపోతే ఆయనకు మీరు నచ్చుతారా? ఆ చాడీలు చెప్పే చిత్రగుప్తుడు ఇక్కడ 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. అతని సీనియారిటీ కాదని మీకు ఈ ఉద్యోగం ఇచ్చింది నేను. మీరు లెక్క ఇవ్వలేదన్న సంగతి మా అన్నయ్య చెవిదాకపోతే ఏం రభస జరుగుతుందో అని అలా అడగవలసి వచ్చింది. మీ మనసు నొప్పించి ఉంటే నన్ను క్షమించండి. రాజా, మన పెళ్లికి మా అన్నయ్య అంగీకరించే వరకు ఎన్ని కష్టాలు వచ్చినా సహిస్తానని ఆనాడు వాగ్దానం చేశారే. రాజా, అదిగో మా అన్నయ్య వస్తున్నట్టున్నారు. మీరు కాస్త భయపడుతున్నట్టుగా నిలబడండి. మేడం, తీసుకున్న డబ్బుకి వెంటనే అకౌంట్ ఇవ్వడం అలవాటు చేసుకోండి. అలాగే మేడం. రాజా, అన్నయ్య, ఇదేనా రావడం? అవునమ్మా. ఏమిటి మేనేజర్ దబాయిస్తున్నావు? గుమస్తా గారు వీరి మీద కంప్లైంట్ చేశారన్నయ్య. కంప్లైంట్? కంప్లైంట్ కాదండి, వీరు పోయిన వారం 20,000 తీసుకున్నారు. ఎందుకు? ఊటీలో మన టీ ఎస్టేట్ ప్రక్కన బంగ్లా ఒకటి అమ్మకానికి వచ్చింది. చాలా అవసరం. ఎంతకిస్తారేమిటి? మన అవసరం తెలిస్తే వాళ్ళు రేటు పెంచేస్తారేమని భయపడి సైలెంట్ గా చలంగారి పేరిట అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ చేద్దామని అనుకున్నాను సార్. కానీ ఈ లోపుగానే వీరు అకౌంట్ డబ్బు అని నన్ను కన్ఫ్యూజ్ చేసి పారేశారు సార్. ఆ సంగతి నాకు తెలియదండి. నాన్ సెన్స్. తెలియకపోతే మాత్రం అనుమానించడానికైనా అర్థం పర్థం ఉండద్దు. మేనేజర్ గారు, మీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. ఇక నుంచి మీరు ఏ పని చేసినా మీ నిర్ణయం ప్రకారం చేయండి. థ్యాంక్ యూ సార్. మీరు వెళ్ళి పని చూసుకో. గుమస్తా గారు, మేనేజర్ గారు ఉద్యోగంలో కాకపోయినా వయసులోను అనుభవంలోను చిన్నవాడే. ఒక గంట కనిపెట్టుండండి. ఏ ఒడిదుడుకు వచ్చినా నాతో చెప్పండి. మీరు వెళ్ళొచ్చు. అమ్మా రాజా, వీడి బుద్ధి మంచిది కాదు, పాత పందికు. కొత్త వాళ్ళకంటే వీడే డేంజరస్. కాస్త కనిపెట్టుండు. ఏ మాత్రం చేయదాటినా నాతో చెప్పు, నేను చూసుకుంటాను. అలాగే అన్నయ్య. దొరా, చలం కాలేజీకి వెళ్ళారా? లేదు దొరా, ఇప్పుడు బోధింటున్నారు. ఈ కాఫీ ఎవరో చేశాడు? నేను చేయలేదు దొరా. ఎవరో చేశాడు? ఆ కొత్తగా వచ్చింది వంటది, అది చేసింది దొరా. ముందు డిస్మిస్ చేయొచ్చు. అదేం దొరా, అమ్మగారు ఆ కొత్త దానికి 5 రూపాయలు తనఖా జాదా ఇచ్చిండ్రు. అవు బాగానే ఉందిరా. బాగుంది. రాజాకి నచ్చిందంటే నాకు నచ్చిందనమాట. ఒక్క చెల్లెలకే ఆయన చనివిచ్చేది. అందుకే ఈ అకౌంట్స్ విషయంలో ఎక్కడ మీ మీద విరుచుకు పడతాడో అని
ఆ భారం అమ్మాయి గారి మీద వేశాను. మీకు చెడు చేద్దామని కాదు సుమండి, ఈ రాజారంగారావు గారిని పూర్తిగా అర్థం చేసుకోవడం చాలా కష్టం అండి. ఇలా గంగిగోవులా ఉంటారు, అలా పెద్ద పిల్ల విరుచులు తింటారు. ఒక విచిత్రమైన మృగం అంటారు. ఆయా ఆయా అలా నేను అనలేదండి, ఏదో ఉదాహరణకు. మీ ఉదాహరణకు 50 రూపాయలు ఫైన్ రానివ్వండి. బీదవాడిని అంత ఇచ్చుకోలేను, సగంతో సంతోషించండి. సంతోషం ఏమిటిదంతా? ఏమీ లేదు మేనేజర్ గారు, కృష్ణమూర్తి గారికి నాకు ఒక కాంట్రాక్ట్. ఈయన నాన్నగారి గురించి ఏమైనా చెడు చెప్పాడు, వెంటనే మనకు ఫైన్ కట్టాల్సిందే. కట్టలేదు తిన్నగా వెళ్ళి నాన్నగారితో చెప్పేస్తా, అంతే. నాన్నగారి చేతికి అంటారు. పాపం అన్నవాళ్ళది పాపం. పాపం. బాబు బయట గప్పురున్నాడు పిలు. దీంతో ఈ నెల 3 ఫైళ్ళు ఇంకా ఉన్నాయి. గప్పర్ 10 రూపాయలతో ఎలా గడుపు, తొందరగా పని చూసుకో. ఎవరతను? మా సినిమా ఆపరేటర్. 6 మాసాల క్రితం ఫిల్మ్ నడుపుతూ సిగరెట్ కాల్చాయట. అది మా నాన్నగారు కళ్ళబడింది. అంతే, లేని దొంగతనం మోపి పనిలోంచి తీయించేశాడు గుమస్తా గారు. ఆయా మీ నాన్నగారే గడ్డి తనమంటే తింటావటాయా? ఆయా ఎముడుకు తగ్గ చిత్రగుప్తుడు. ఏమిటి అన్యాయం? అలాంటివి మా స్టేట్లో అడగకూడదు. చూడండి, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీడు మా నాన్నగారికి గూఢచారు 111. ఆ తండ్రికి ఈ కొడుకు. అదే చిత్రం. ఇక్కడ జరిగే ప్రతిదీ విచిత్రంగానే ఉంది. ఏమిటండి? జన్మదినోత్సవ ఆహ్వానాలండి. గారు, ఎవరి జన్మదినోత్సవం? అయ్యగారండి, అలవాటు ప్రకారం అచ్చు వేయించాను. ఓహో. అమ్మాయి గారు బయట ఊళ్ళోకి వెళ్ళేది ఇవ్వాలే పోస్ట్ చేయమన్నారు. కొత్తగా ఏమైనా చేర్చదలుచుకుంటే గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. కవర్ చింపేశారు? అవును, ఆ సదాశివుడికి పంపకూడదు. అదేమిటి నాన్న, ఆయన మనకు చాలా దగ్గర బంధువు. అయితేనే ఆ రాస్కల్ పోయిన వారం పెళ్లి చేసుకున్నాడు. ఏమిటి? పెళ్లి చేసుకోవడం తప్ప? తప్పే. పెద్దవాళ్ళకి తెలియకుండా పెళ్లి చేసుకోవడం తప్పే. అది పూర్వకాలం నాన్న. ఈ రోజుల్లో ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఫ్యాషన్. సాంప్రదాయాలు, అంతస్తులు, గంగలో కలిపే పెళ్లిళ్ళు నాకు నచ్చవు. అందుమూలాన్ని వాడు నా గడప తొక్కడానికి వీల్లేదు. కృష్ణమూర్తి గారు, వీటిని పోస్ట్ చేసేయండి. నాన్న, సదాశివుడు స్వయాన నీ తమ్ముడు బిడ్డ. ప్రేమించి పెళ్లి చేసుకోవడమే తప్పనుకుంటే ముందే వాడికి పెళ్లి చేయలేకపోయావా? ఆ తర్వాత ప్రేమించుండేవాడు. అవునులే, మూలదేవుడు ముస్తెత్తుకుంటుంటే ఉత్సవ విగ్రహాలకు ఊరేగింపులా అన్నట్టు ఇంట్లో ఉన్న మా పెళ్లిల గురించే నీకు అవసరం లేదు. చలం, నీ పెళ్లికి తొందరేం వచ్చింది, ముందు నీ చదువు పూర్తి కాని. సరే, నా పెళ్లికి అంత తొందర లేదు. మరి నీ పెళ్ళు దాని గురించి ఏమైనా పట్టించుకున్నాడా? ఎంతసేపు రక్షరేఖలా నేను ఇంట్లో పెట్టుకుని కోటికి పడగెత్తాలనే స్వార్థం తప్ప. అదే మీ అమ్మ మా అమ్మ బ్రతుకుంటే ఇంతకాలం నీకు పెళ్లి చేయకుండా ఉండేవాళ్ళ? నాన్న, నా మీద కోపగించుకుంటే ఎలా? నీకు మనస్సు అనేది ఉంటే, దానికి ఆలోచించుకునే శక్తి అనేది ఉంటే ఒక్కసారి బాగా ఆలోచించుకో. అన్నయ్య, ఏమిటిది? చలం ధోరణి మనకు కొత్త, అది పట్టించుకుని బాధపడుతున్నావా? తప్పు తెలిసినప్పుడు బాధపడక తప్పుతుందా రాజా? అన్నయ్య. అవునమ్మా, నిన్ను విడిచి ఉండలేననే భయంతోనే నీ పెళ్లి విషయం నిర్లక్ష్యం చేశాను. అన్నయ్య, నా పెళ్లికి తొందరేం వచ్చింది. అదేమిటమ్మా, వాడన్నట్టు అమ్మ గాని మీ వదిన గాని బ్రతికుంటే ఇంతకాలం నీకు పెళ్లి కాకుండా ఉండేదా? ఇంకా ఆలోచించే. అమ్మ రాజా, మంచి అందగాన్ని, బాగా చదువుకున్న వాడిని, మన అంతస్తుకు తగిన వాడిని తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తానమ్మా. అన్నయ్య, నాకు పెళ్లి చేసి పంపించేస్తే నిన్ను, ఈ సంసారాన్ని ఎవరు చూస్తారన్నయ్య? అయితే మనతో ఉండేవాడిని చేస్తానమ్మా. విశాఖపట్నంలో మంచి జమీందారీ సంబంధం ఉందట, ఇవాళ వెళ్ళి చూసొస్తాను. అన్నయ్య, నీ మనసు నాకు తెలుసమ్మా. నీకు నచ్చిన వాడినే చేస్తానుగా, సరేనా? రే బాలా.
ఏమిటలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? నీతో గడిపిన మధుర క్షణాలు ఎలా మర్చిపోవడమా అని. శోభన్, ఏమిటి మీరు అంటున్నది? అంతటి అపరాధం నేనేం చేశాను? నువ్వు చేయలేదు, నేను చేయలేదు. అంతా భగవంతుడే చేశాడు. మన అంతస్తుల మధ్య ఆఘాతం ఏర్పరిచి మన ప్రేమకు ఆఘాతం కల్పిస్తున్నాడు అని మీరు అనుకుంటున్నారా? మన ప్రేమకు ఈ అంతస్తులు ఏమీ అడ్డురా. భయపడకండి అని నువ్వు అనుకుంటున్నావు. ఇదిగో ఈ ఇన్విటేషన్ గతి చూడు, నీకే అర్థం అవుతుంది. పిచ్చి శోభన్, ఎంత అమాయకులు! మా అన్నయ్య ప్రేమ వివాహాలు అంగీకరించడమేగా మీ అనుమానం? అది ఇతరుల విషయంలో. మాటలతో మభ్యం పెట్టి లాభం. అసంభవాలు సంభవాలుగా ఊహించుకుని నన్ను నేను మోసం చేసుకోలేను. నిన్ను మరిచిపోవాలని చేసే ప్రయత్నానికి నాతో సహకరించు. మాటి మాటికి నాకు కనిపించి నా మనసు క్షోభ పెట్టుకు. వెళ్ళు. కైలాసపతి వలపే విరిసేనులే నిలిపితిని నిన్నే నాలో నా స్వామి. వలపే విరిసేనులే నిలిపితిని నిన్నే నాలో నా స్వామి. వలపే విరిసేనులే. మదనా దయ చూపవా, మదనా దయ చూపవా. బిరాన పువ్వుల శరాలు నాటి మరలగలుగుతారాలేవా. స్వామికి వలపు తెలుపలేవా. మదనా దయ చూపవా. వలపే విరిసేనులే నిలిపితిని నిన్నే నాలో నారాణి. వలపే విరిసేనులే నిలిపితిని నిన్నే నాలో నారాణి. వలపే విరిసేనులే. గలగలలాడే సెలయేటిలోన జలకాలాడాలి. సరసన చేరి సరసాన తేలి స్వర్గము చూడాలి, స్వర్గము చూడాలి.
నీ నిన్నే నాలో నారాణి వలపే విరిసేనులే. తమరు విశాఖపట్నం వెళ్ళిన పని ఏమైందో మాట్లాడొచ్చాను. అబ్బాయి ఇంకా ఫారిన్ నుంచి రాలేదట. రాగానే అమ్మాయిని చూడడానికి పంపిస్తా ఉన్నారు. అదే మంచిది. అమ్మాయి గారి పెళ్లి త్వరగా జరిపించేసేయండి. కృష్ణమూర్తి, మరత మాటలు మాని అసలు విషయం చెప్పబోయా. మన మేనేజర్ గారిని తన అంతస్తు తెలుసుకుని మసులుకోమని ఇప్పుడే మందలించి వచ్చాను. ఏ విషయంలో? అమ్మాయి గారు మేనేజర్ గారింటి నుంచి రావడం నా కళ్ళగా చూశాను. వాళ్ళిద్దరూ చెప్పు, నువ్వు చెప్పు. నా రాజా మీదే కలగలుగుతావా? చెప్పు, నువ్వు చెప్పిన అబద్ధమా కాదా? చెప్పు, అబద్ధం చెప్పు, లేదా కాల్ చేస్తాను. అమ్మ రాజా, నిన్ను విడు. చెప్పు, నువ్వే చెప్పు. చాడీలు చెప్పడం నాకు అలవాటే, ఒప్పుకుంటాను. చెప్తే మీరు చంపేస్తారని తెలుసు. కానీ నిజమే. అమ్మాయి గారు మేనేజర్ గారు ప్రేమించుకుంటున్నారు. అన్నయ్య, కృష్ణమూర్తి గారు చెప్పేది అబద్ధమే కదమ్మా, అబద్ధమే కదా. కాదన్నయ్య, నిజమే. అన్నయ్య, నా రాజా, నా చెల్లెలు, నా పరువు ప్రతిష్ట గంగలో కలిపి ఒక ఊరు పేరు లేని అనామకుణ్ణి ప్రేమించిందా? ఏ ప్రేమిస్తే తప్ప? నాన్న, అత్తయ్య తప్పు పని ఏం చేయలేదు. తన మనసుకు నచ్చిన వాడిని ప్రేమించింది. అతను కూడా ఆమెను మనస్ఫూర్తిగా ప్రేమించాడు. వాళ్ళిద్దరు ప్రేమను నేను అంగీకరించాను. చలో, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళిద్దరు పెళ్లి జరిగి తీరుతుంది. నేను జరిపిస్తాను. చలో. ఎవరు ఇక్కడి నుంచి కదలొద్దు. ఈ కిల్లర్ రంగారావు సంగతి వాడికి రుచి చూపిస్తాను. కిల్లర్ రంగారావు. అది తెలుసుకుని వెంటనే ఊరు వదిలి వెళ్ళిపో. తెలుసుకున్నాను కాబట్టి వెళ్ళనంటున్నా. నీకెంత డబ్బు కావాలో చెప్పు. శోభన్, నేను ఈ ప్రపంచంలో డబ్బుతో కొనలేని వస్తువే లేదు. ఇదిగో, ఇందులో 4 లక్షల రూపాయలున్నాయి. బయట విలువైన కారుంది, తీసుకుని వెంటనే వెళ్ళిపో. చాలా సులువైన ప్లాన్ వేశారు. నేను వెళ్ళిన వెంటనే పోలీసులకు ఫోన్ చేసి నలుగురు దృష్టిలో నన్ను దొంగగా నిరూపించి జైలుకు సాగనంపుతాను. ఇదేగా మీలాంటి వాళ్ళ చేతిలో ఉన్న వజ్రాయుధం. శోభన్, ఇదిగో, ఈ డబ్బు, ఆ కారు నీకు బహుమానంగా ఇచ్చినట్లు గిఫ్ట్ డీడ్ రాసి తీసుకొచ్చాను. దట్స్ ఆల్ రైట్. కారు ఇచ్చారు, కట్నం ఇచ్చారు. ఇక కన్యను కూడా ఇచ్చి పంపండి బావగారు. నేను తలుచుకుంటే ఇప్పుడే నేను కుక్కను కాల్చేట్లు కాల్చి చంపేయగలను. అంతేకాదు, చట్టాన్ని న్యాయాన్ని బుట్టలో వేసుకుని తప్పించుకోగలం. కానీ నీ చెల్లెలి భావి జీవితం బుద్ధి పాలవుతూ ఉంటే, నీ పరువు ప్రతిష్టలు గంగ పాలవుతూ ఉంటే తప్పించుకుని ఎలా బ్రతకడం? నీ బ్రతికిప్పుడు నా చేతుల్లో ఉంది. నీ బ్రతికిప్పుడు నా చేతుల్లో ఉంది. శోభన్, కిల్లర్ బిరుదుతో విర్రవీగుతూ లోకం మీద బిరుదుకు పడుతున్నావే, అది నీకెలా వచ్చిందో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో. 20 సంవత్సరాల క్రితం నువ్వు హత్య చేసిన రాజా శాండో పహిల్వాన్ నా కన్న తండ్రి. బలా అగో, ఏమయ్యా గోలే పెట్టావు? ఏమైంది? కొంచెం కాఫీ తీసుకురాదా? ఎవరికి? నీకా ఆయనకా? నాకేరా, గుండె దడ ఇంకా తగ్గలేదు. అరే, గుండెలు ఉన్నాడుకి దడా, నీకెంతయ్యా దడా? పనిచేసే విధం కూడా ఫిలాసఫీయే. తీసుకురారా బాబు. ఎప్పుడు అవుతుంది ఈ గుండె? నీ తర్వాతలే.
కృష్ణమూర్తి గారు మీరు ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉండమన్నారు కదండి, అందుకని అన్ని గమనిస్తూ ఇక్కడే ఉన్నారు. తమరు వెళ్ళిన పని ఏదో విధంగా పూర్తి చేసుకొచ్చాను. ఇంతకు ఆ మేనేజర్ ఎంత డబ్బుతో? బ్రతకలేని ఫూల్, పైసా కూడా వద్దన్నాడు. 4 లక్షల కాళ్ళ మీద పోశాను. తర్వాత ఏంటి మొహం, మా రాజా వ్రాత అలా రాసి ఉంటే ఎవరి కర్మ వాళ్ళది. వాళ్ళ ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకుని ఊరు వదిలి వెళ్ళిపోమన్నాను. కృష్ణమూర్తి గారు, ఆ 4 లక్షలు ఇందులోనే ఉన్నాయి. తీసుకెళ్ళి మన ఎస్టేట్ ఆఫీస్లో ఇనపెట్లో పెట్టేయండి. చూడండి, మన కారులోనే వెళ్ళండి. ఇదిగో తాళాలు. కృష్ణమూర్తి గారు, ఎందుకైనా మంచిది ఈ రివాల్వర్ కూడా తీసుకెళ్ళండి. అసలే బ్లాక్ మనీ. దారిలో ఏ దొంగతనం జరిగినా పోలీసులు రిపోర్ట్ చేసుకోవడానికి కూడా వీలుండదు. గుడ్ మార్నింగ్ రంగారావు గారు. వెరీ గుడ్ మార్నింగ్. ఏమంటే తెల్లారి ముందు వచ్చారు? బాలా కాఫీ టైం కానీ మీ కార్కి యాక్సిడెంట్ అయింది. నా కార్కి? అవును, ఏపీసీ 7557. అయితే మా మేనేజర్కి గుమాస్తాకి దెబ్బలేమన్నా తగిలాయా? మీ గుమాస్తా మేనేజరా? అదేమిటండి, ఆ కార్ యాక్సిడెంట్ లో మీ గుమాస్తా ఒక్కడేగా చనిపోయింది. అందులో మీ మేనేజర్ లేడే. రాత్రేగా మా మేనేజర్ని గుమాస్తాని ఇద్దరిని ఊటీ వెళ్ళి బంగ్లా కొనమన్నాను. 4 లక్షల రూపాయలు కూడా ఇచ్చాను. వాట్ ఇస్ దిస్? మేనేజర్ ఏమైనట్టు, డబ్బు ఏమైనట్టు? ఆ డబ్బు కారులో ఉంటే మేము స్వాధీనం చేసుకున్నాం. బాబు, ఏమిట్రా? మన మేనేజర్ గారు ఏమయ్యారా? చచ్చిపడి ఉన్నారండి. ఎక్కడరా? అవుట్ హౌస్ లో జరుగుతున్న అక్రమాలకు ఎంతో లేదా? వాచ్మెన్, ఈ హత్య మొదట చూసింది నీవే కదూ? అయ్యో బాబు, హత్య నేను చూడలేదు, శవాన్నే చూశాను. రాత్రి మేనేజర్ కోసం ఎవరన్నా వచ్చారా? ఎవరూ రాలేదు సార్. రాత్రి నేను డ్యూటీలోకి వచ్చేటప్పటికి లైట్లు ఆడుకుంటాను. నిద్రపోయారేమో అనుకున్నాను. ఇక నువ్వు వెళ్ళొచ్చు. మిస్టర్ రంగారావు, మీ మేనేజర్కి ఎవరన్నా విరోధులు ఉన్నారా? ఉన్నారండి. చెప్పమన్నారా? మిమ్మల్ని అడిగినప్పుడు. రంగారావు గారు, ఆఖరిసారిగా మీ మేనేజర్ని ఎప్పుడు చూశారు? రాత్రి 8, 8:30 మధ్య ఇతన్ని మా గుమస్తాని
ఊటీ వెళ్ళమని నా కారు డబ్బు ఇచ్చి పంపారు. అబద్ధం. ప్లీజ్ రంగారావు గారు, ఈ హత్య ఎలా జరిగిందంటారు? నన్ను అడగండి, నేను చెప్తాను. మా నాన్న 4 లక్షల రూపాయలు మేనేజర్కి ఇచ్చాడు. మేనేజర్ను చంపి ఆ డబ్బు కాస్త కాజేసి గుమస్తా పారిపోయాడు అని మా నాన్న చెప్పబోతున్నాడు. ఎస్ఐ గారు, మా నాన్న డబ్బు ఎవరికి ఇవ్వను లేదు, గుమస్తా మేనేజర్ను చంపను లేదు. ఎవరు చంపారంటారు? మా నాన్నే సార్. ఇద్దరిని మా నాన్నే చంపేశాడు. ఏమిటి రంగారావు గారు? పూర్వజన్మలో వీడు ప్రహ్లాదుడు, నేను హిరణ్యకశిపుడు లేండి. ప్లీజ్ డూ యువర్ డ్యూటీ. అయితే ఈ హత్య ఆయన చేసినప్పుడు మీరు చూసారా? అన్ని కళ్ళారా చూస్తేనే కానీ నమ్మరా. అయ్యో అయ్యా మేనేజర్, మీ గుమాస్తా కంగారు ర్యాష్ గా డ్రైవ్ చేసి యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడు. ఆర్ యూ సాటిస్ఫైడ్? అయ్యో నా తల తిరిగిపోతాను. కదండి, మా వాడు కొంచెం అదొక వ్యాధిలేండి. 207, 307. బాడీని పోస్ట్ మార్టం తీసుకెళ్ళండి. 308. రంగారావు గారు, స్టేషన్కి వచ్చి స్టేట్మెంట్ ఇవ్వండి. ఎలా? నా స్టేట్మెంటే కట్టండి. మా నాన్న మీకు 40,000 రూపాయలు ఇచ్చినప్పుడు అనుకున్నాను అది ఎప్పటికైనా పనికొస్తుంది. బట్ యూ కెనాట్ స్టాప్ మీ. నేను ఇప్పుడే పబ్లిక్ ప్రాసిక్యూటర్ దగ్గరికి వెళ్ళి నా స్టేట్మెంట్ ఇచ్చొస్తాను. వస్తాను, చెప్పొస్తాను. అత్తయ్య, 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 తప్పు చేసిన వాడు దర్జాగా ఉన్నాడు. ఏ తప్పు చెయ్యి నువ్వు ఇలా శిక్ష అనుభవిస్తున్నావు అత్తయ్య? ఆనాడు నా తండ్రి చేసిన హత్యకు నా తల్లి గుండె పగిలి చచ్చిపోయింది. ఈనాడు ఈ హత్యకు నువ్వు బ్రతికుండి చచ్చిపోయింది. తప్పు ఒకరిది, శిక్ష మరొకరి. ఈనాడుతో తండ్రి కొడుకుల రక్త సంబంధం తెగిపోయింది. ఎలాగైనా సరే ఆ దుర్మార్గుడికి ఉరిశిక్ష వేయించి తీరుతాను. అత్తయ్యకు ఉరిశిక్ష వేయిస్తే పోయిన శోభను తిరిగి వస్తాడా? నాకు మనశ్శాంతి కలుగుతుందా? అయినా సరే పాపం చేసిన వాడు ఫలితం అనుభవించవలసిందే. అదే ధర్మం. తప్పు చేసిన వాళ్లను రీతిగా శిక్షిస్తుంది. ఏ కర్రకు నిప్పుంటే అదే కాలుతుంది. అంతటితో ఆగిపోదు అత్తయ్య. ఆ నిప్పు అన్నిటినీ కాలుస్తుంది. అందుకే మీ అన్నయ్యను న్యాయస్థానానికి అప్పగించొస్తాను. ఒక్క మాట, అన్నయ్యను ప్రశ్నిస్తే అప్రతిష్ట ఎవరికి? పరిచయం ఆడది ఎరిన పోయేవాడిని ప్రేమించింది. అది చూడలేక వాళ్ళ అన్నయ్య వాణ్ణి హత్య చేశాడు. అనేగా లోకం మీ అత్తయ్యను వేలెత్తి చూపిస్తుంది. న్యాయానికి రక్ష, అన్యాయానికి శిక్ష అందించడం భగవంతుని బాధ్యత. ఇప్పటికే నా వల్ల దెబ్బతిన్న ఈ కుటుంబ గౌరవాన్ని ఇంకా నడి బజార్లో పెడతావా? అత్తయ్య, 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 సరే అత్తయ్య, నీకోసం ప్రభుత్వానికి సాక్ష్యం చెప్పడం మానేస్తాను. కానీ ఆ రాక్షసుడికి సరైన గుణపాఠం నేర్పు తీరుతాను. నీ మీద ఒకటి, నాన్నకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పను. అంతే, అంతకంటే నన్నేం అడగదు. గుడ్ మార్నింగ్. మీరా? హంతకుని ఆచోకి దొరికిందా? అందుకే వచ్చాను. ఎస్ రంగారావు గారు, మాకు దొరికిన ఆధారాలను బట్టి మీ గుమాస్త కృష్ణమూర్తి మా కానిస్టేబుల్ మీద పేల్చిన బుల్లెట్ శోభన్ ప్రాణాలు తీసిన బుల్లెట్ ఒకే రివాల్వర్ నుంచి వచ్చినట్టు తేలిపోయింది. మీరు మీ మేనేజర్కి ఇచ్చిన 4 లక్షల రూపాయలే ఈ హత్యకు కారణమని తోస్తున్నారు. అయితే ఇంకే మా గుమస్తా గారికి ఉరిశిక్ష వేయించండి. రంగారావు గారు, మీరన్నట్లు మీ వాడికి ఏదో మెదడులో వ్యాధి ఉందండి. మీద నిప్పులు చెరిగిన మీ అబ్బాయి ఇవాళ మీ మీద కంప్లైంట్ చేయదని ఖచ్చితంగా చెప్పేశాడు. మీ వాడిని ఒక మంచి బ్రెయిన్ స్పెషలిస్ట్ కు చూపించండి. వస్తాను. సమన్లు వస్తాయి, కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పండి. ఆల్ రైట్. బాగు చచ్చిన వాడి మీద కేసు, బ్రతుకున్న ఈ సత్య హరిశ్చంద్రుడు సాక్ష్యం. సభాష్ నాన్న,
ఆనాడు పోలీసు పండు పేరట నువ్వు వేసిన టోపీ ఈనాటి వరకు వాళ్ళ నెత్తి మీద అలాగే ఉంది. ఏమిట్రా నీ వాగుడు? చేతనైతే నా మీద కేసు రుజువు చేసుకో, లేదా నోముసు పడి ఉండు అంటావు. అయితే నీదైనప్పుడు ఎన్నని అంటావు. నాన్న, నువ్వు మనుషుల్ని మోసం చేయొచ్చు కానీ దేవుణ్ణి మోసం చేయలేవు. అన్నట్టు నేను పెళ్లి చేసుకోబోతున్నా. ఎవర్రా పిల్ల? తల్లి తండ్రి లేని ఒక పేద పిల్ల. ఎక్కడుందిరా? చెబితే వెళ్ళి మేనేజర్ని చంపినట్టు చంపేద్దాం అనుకుంటున్నావా? అసలు ఎక్కడుందో నాకు తెలిస్తే నీకంట పడిస్తానా? తెలియకుండానే ప్రేమిస్తున్నావు అన్నమాట. తెలియకుండా ప్రేమించడమే ఈ రోజుల్లో ఫ్యాషన్. ఫూల్ పోవాల్సింది నేను కదా నాన్న. రేపు నేను ఏ అడవి మధ్యలో పెళ్లి చేసుకుంటే నలుగురిలో తలెత్తుకుని తిరగలేక ఏ కాశీయో రామేశ్వరం పోవాల్సింది నువ్వు. వస్తా. మనసు దాసి తిని బంగారు వన్నే పరువపు కన్నే ఏం దొరావు ఉండు గింటును లొల్లు చేస్తుంటావు ఏమైనాది ఏం లేదు నీ ఫోటో ఒకటి తెస్తాను అలాగే ఫోటో ఫోటో ఏందయో మిఠాయిలాగా అదే మిఠాయి లాంటి నీ ముఖాన్ని ఈ పెట్టెలో దించుతాను అగో గింత గద్ద పెట్టిలో నన్ను దించుతావు ఏం వేసాలు కడుతున్నావు వేషం కాదు నీ బొమ్మ ఈ పెట్టెలో దించుతాను అలాగే ఆగు బొమ్మనా గట్లా చెప్పరాదు మరి అయితే దించు అలాగే ఉంటుంది అలాగే ఈ చేయి ఇక్కడ పెట్టు ఇక్కడ పెట్టు ఇక్కడ పెట్టు అది ఈ చేతి ఇక్కడ పెట్టు ఆగు కొడితే మళ్ళా రామకోసం పడతావు బిడ్డ నీ బొమ్మ అందంగా తీయాలని పోజు పెట్టున్నా పోజు పెట్టావులే బ్యూటిఫుల్ వండర్ఫుల్ అలాగే ఉండు అలాగే ఉండు అలా భయపడతా సింగమా నీకేం భయలేదు నేను ఉన్నాక నీకేం భయలేదు నేను ఉన్నా కదా నేను ఉన్నా హరే రామ్ భలే గున్నదయ్య పెట్టి సింగన్నే బిత్తర కొట్టింది సంపత్తి కూడా ఈ పెట్టి చంపేది కాదు దేవుడు పుట్టించిన అందాన్ని దాచిపెట్టేది సాటి మానవులను చూసి వార్చలేక తుపాకీతో కాల్ చంపేది మా నాన్న
నీ పేరేమిటి? నిర్మల్ బాయ్. నిర్మల్ బాయ్. నిర్మల బాయ్, నీకు పెళ్ళయిందా? ఏం షాదీ కరేగా? నువ్వు ఒప్పుకుంటే తప్పకుండా కరేగా. అయ్యారాం, మా పెద్దోళ్ళు ఒప్పుకోద్దు. అరే చూడు బాయ్, పెద్దవాళ్ళకి తెలియకుండా పెళ్లి చేసుకోవడమే ఈ రోజుల్లో ఫ్యాషన్. ఏమంటా? ఈ మాట అంటే మా కొలుపులు మసకలు ఎరగతంటారు, నీ రక్తం తాగుతారు బిడ్డ. అది సరేలే, నీ గూడు ఎక్కడుందో చెప్పు, మీ పెద్దవాళ్ళతో నేను వచ్చి మాట్లాడతాను. ఆగో అదే మగ్గర్. వెరీ గుడ్ నాన్న. ప్రపంచంలో ఎంతో మంది ప్రేమలో పడి కత్తి పట్టారు, నేను నీ మీద కత్తి కట్టి ప్రేమలో పడ్డాను. గుడ్, వెరీ గుడ్. అయితే నువ్వు లంబాడి పిల్లని కాను, మరి మీర్జాపేట్ జాగీర్దార్ మన్నే సుల్తాన్ శ్రీ 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 రాజా రంగయ్యప్పారావు రామచంద్రరావు బహదూర్ గారి ఏకైక పుత్రికను. మీరు చూసింది మా పని వాళ్ళ పండగలో నా పగటి వేషం. ఏమిటి పగటి వేషం? అరైతే ఈ బంగ్లా? ఇదేమిటి, ఇంతకన్నా పెద్ద బంగ్లాలు ఎస్టేట్లు ఎన్నో ఉన్నాయి కలకత్తాలో, బొంబాయిలో, బెంగళూరులో. అలాగా, అయితే వస్తా. ఏమండి, వచ్చి మన సంగతి మా నాన్నగారిని అడుగుతారుగా. కోటీశ్వరుడు కూతురు నువ్వు నాకెందుకు? ఏదో లంబాడి పిల్లవు మా నాన్న పంటానికి పెళ్లి చేసుకుందాం అనుకుంటే. మీరు అలా అనుకుంటానంటే ఎవరు కాదన్నారేంటి? మరైతే లంబాడి పిల్లగా నాకు కూడా వస్తావా? మరి మీరు మనసు మార్చుకోకుండా ఉంటారా? ఓకే ఓకే. ఇదే మా రాజభవనం. ఎలా ఉంది? మా ఇంటి వెనక పనోళ్ళ కొంపలా. చూడు బాయ్, అంత దూరం చెప్తే అప్పుడే మర్చిపోయావా? నువ్వు గుడిసెల్లో పెరిగే లంబాడి పిల్లవి, తల్లి తండ్రి దిక్కు ముక్కు లేదని తెలిసిందా? అదే వరుస.
అదిగో అతనే మా నాన్న, పరమ దుర్మార్గుడు, కిరాతకుడు, అంతం. సినిమాల్లో రాక్షసులా ఉన్నాడే. అంతకంటే రాక్షసుడు. ఈ కిల్లర్ రంగారావు కక్ష కట్టాడు. బిడ్డ లేదు, తోబుట్టు లేదు, అందరినీ పట్టలు పెట్టుకుని అడిగి మరుగు. దాని ఆట కట్టించడానికే వేటాడి నిన్ను తీసుకొచ్చాను, తెలిసిందా? అది సరే, ఇలా ఎంతకాలం? ఎంతకాలమా? చచ్చే వరకు. అయ్యో, మనం కాదు, మా నాన్న. చూడండి, ఏంటండి? ఆయన ఇలా మోసం చేయడం నాకేమీ నచ్చలేదండి. ఎంతైనా ఆయన నాకు మావగారు. చచ్చాంపో. అది కాదండి, నా మాట కాస్త వినండి. తాళి కట్టే వరకైనా నువ్వు నా మాట వినాలి. అసలు నిన్ను ఎందుకు పెళ్లి చేసుకుంటున్నానో తెలుసా? మా నాన్నను ఒక మనిషిగా తయారు చేయడం కోసం. కాదంటావో? నమస్కారం. ఏమండి ఏమండి, ఆ మాట అనకండి. ఏ? మీ నాన్న హంతకుడన్నారే, అదే నాకు భయంగా ఉంది. ఆ మాటకొస్తే నాకు భయంగానే ఉంది. కానీ నేను బయటపడుతున్నానా? అలాగే నువ్వు కూడా ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉంటాననుకోండి, కానీ దీనివల్ల ఏదైనా ప్రమాదం జరిగితే? ఏమీ జరగదు. ఒకవేళ జరిగినా నా తలేగా ఎగిరిపోయేది. నీకేం భయం లేదు. నాకేం భయం లేదంటారేమిటండి? మీ తల ఎగిరిపోతే నా తలలో పూలు ఎలా పెట్టుకోను, సెంట్స్ ఎలా రాసుకోను, కొత్త ఫ్యాషన్ చీరలు ఎలా కట్టుకోను? అమ్మా బాగుంది, చాలా బాగుంది. నా తల ఎగిరిపోతుందని కాదనమాట నీ ఏడుపు. నీ సోకులకు వీల్లేదని. అయ్యా, ఇదేంటి ఈ రోజుల్లో ఫ్యాషన్? సరే పదా పదా. ఎక్కడ దొరికావు నాకు? కూర్చో. అదేంటి ఎందుకు కూర్చుంటా? సోఫాలో కూర్చో. సరిగా కూర్చో. లొల్లి పెడుతున్నావు, కొడితే మళ్ళా. అరే, నిన్ను జ్ఞాపకం ఉంచుకోమని చెప్పి నేనే మర్చిపోయాను చూడు. నిర్మల్ బాయ్, అలాగే మెయింటైన్ చేయి. నేను వెళ్ళి మా అత్తని పిలుచుకొస్తాను. ఓకే. ఎప్పుడు రావడం? ఇప్పుడే వస్తాయా? పెళ్లి కూతురు తీసుకొచ్చాను. చూసి కదా. ఇదెవరు? పెళ్లి కూతురేది? అదే పెళ్లి కూతురు, ఫస్ట్ క్లాస్ A1 లంబాడి పిల్ల. ఎందుకురా ఇలాంటి పిచ్చి పనులు చేస్తావు? ఎందుకా? అంతస్తులని ఆస్తులని అహంకారంతో కళ్ళు మూసిపోయిన మీ అన్నగారికి బుద్ధి చెప్పడానికి. అన్నయ్య మీద కోపంతో నీ 100 ఏళ్ల బ్రతుకు నాశనం చేసుకుంటావా? అదంతా నాకు తెలీదు. ఆ అమ్మాయికి, ఆ గూడెం వాళ్ళకి మాటిచ్చాను, మా ఇద్దరు పెళ్లి జరిగి తీరవలసిందే. సరే, ఇంతకీ ఈ అమ్మాయిని ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? ఊటీ కొండ మీద నుంచి. నీకెన్నాళ్ళ నుంచి పరిచయం? అబ్బో, చాలా రోజుల నుంచి. 3 రోజుల నుంచి. అప్పుడే మనసిచ్చేసిందన్నమాట. ఓ, అదే ఉంది అత్తయ్య. కలసి 7 అడుగులు నడిస్తే ప్రేమ పుట్టుకొచ్చేదట ఆ రోజుల్లో. ఈ రోజుల్లో ఒకరినొకరు చూసుకుంటేనే చాలు ప్రేమ పుట్టుకొచ్చేస్తుంది. అదే ఇప్పుడు ఫ్యాషన్. బాగుంది మీ ఫ్యాషన్. ఆ అమ్మాయి పేరేమిటి? నిర్మల్ బాయ్. ఈవిడే మా అత్తయ్య. వెళ్ళి నమస్కారం పెట్టు. వెళ్ళమంటుంటే. నిర్మల్, ముందిక్కడి నుంచి పో బయటికి. ఇంత బ్రతుకు బ్రతికి ఒక లంబాడి పిల్లను పెళ్లి చేసుకుంటావా? సిగ్గులేదు? నాకెందుకు అత్తయ్య సిగ్గు? ఒక లంబాడీ పిల్ల ఈ ఇంటి కోడలుగా వస్తుంటే తలెత్తుకోలేక సిగ్గుపడాల్సింది మా నాన్న. చల, గోరు పెరిగిందని వేలు కోసుకుంటావా? వేలు కదత్తయ్య, మా నాన్నకు బుద్ధి రావడానికి తల కోసుకోవడానికి కూడా సిద్ధమే. నువ్వు సిద్ధం కావచ్చు, నా ఇంటి ప్రతిష్ట, నా వాళ్ల బ్రతుకులు నాశనం కావడానికి నే ఒప్పుకోను. ఒప్పుకోపోయినా పర్వాలేదు అత్తయ్య. ఇప్పుడే గుళ్ళోకి వెళ్ళి ఆ 3 ముళ్ళు వేసుకుని ఇదే గుమ్మం ముందు 10 మందిని పోగు చేసి, అమ్మా ఆకలి,
అయ్యా ధర్మం కడుపు మలమల మాడిపోతుంది అని అడుక్కుంటాం. అప్పుడు మీ అన్నయ్య పరువు ఎలా నిలుస్తుందో నేను చూస్తాను. ఛీ, నోరు మూయి. అత్తయ్య అలా బాధపడకత్తయ్య, నేను నిజం చెప్పేస్తాను. నువ్వు అనుకున్నట్టు నిర్మల లంబాడి పిల్ల కాదు, కోటీశ్వర్ల కూతురు. నిజమేనా? నువ్వు చెప్పేదంతా నిజమేనా? నిజమే అత్తయ్య. అత్తయ్య, నా కన్న తల్లి ఎలా ఉంటుందో నాకు తెలియదు. అంతకు మించిన మమకారంతో నన్ను పెంచి పెద్దవాడిని చేశా. నీతో అబద్ధం చెప్తానా? ఎవరా ఈ లంబాడి పిల్ల? ఎందుకు ఏడుస్తుంది? ఈ ఇంటి కోడలుగా వస్తే ఏడుపు కాక ఇంకే ఉంది. నాన్న, ఈ పిల్లని నేను పెళ్లి చేసుకోబోతున్నాను. ఏమిటి? ఈ అడవి మనిషినా? అడవి మనుషులకి అడవి మృగాలకి సరిపోతుందిలే. ఇంతకీ మా పెళ్లికి ఒప్పుకుంటావా లేదా? నా మాటకేమరా, మీ అత్తయ్య ఒప్పుకుందా? అన్నయ్య, చలం చిన్న కురవాడు కాదు. నా మాట విని వాడి ఇష్ట ప్రకారమే కాని. నీకు ఇష్టమేనమ్మా? అయితే సరే, ఈ పెళ్లికి నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. ఒప్పుకున్నావా? ఒక్కగానే ఒక కొడుకు. నీ ఆనందం కంటే నాకు కావాల్సిందే ఉంది నాయన. నువ్వింత సులువుగా ఒప్పుకుంటావు అనుకోలేదు. ఆ పిల్లంతా దీనంగా ఏడుస్తూ నా గడప ముందు నిలబడ్డం చూడగానే నా మనస్సంతా మారిపోయిందిరా. నువ్వింత తొందరగా మారిపోతావని తెలిస్తే ఈ లంబాడిని విడిచిపెట్టి ఇంకో చింపాంజీని పట్టుకొచ్చుండేవాడిని. చలం, రాజా, వాడి మాటలకేం కానీ ముందు నువ్వు అమ్మాయిని తీసుకెళ్లి ఒక డబ్బా కిరసనాలు కొబ్బరి పీచు పెట్టి కనీసం 2 గంటలైనా తోని ఆ మురికంతా వదిలించు. అమ్మా రాజా, ఇవాళ నా మనసు ఎంతో ఆనందంగా ఉందమ్మా. ఒక దిక్కులేని పిల్లకి మన ఇంట్లో ఆశ్రయం దొరికింది. ఇన్నాళ్ళకి నా సుపుత్రుడు ఒక మంచి కార్యం చేశాడు. అన్నయ్య. అవునమ్మా, మహాలక్ష్మి లాంటి కోడల్ని ఏరి కోరి తెచ్చాడు. చూడమ్మా, ఈ పెళ్లి వెంటనే జరగాలి. ఇక్కడే ఈ ఇంట్లోనే జరగాలి. అంత తొందరగానా? అవునమ్మా, లేకపోతే మళ్ళీ మనసు మార్చుకుంటాడా కోతి కదా. అవును, నా మనసు మార్చుకున్నాను. నిన్ను నేను పెళ్లి చేసుకోను. పోతలకి నీకేమైనా మర్చిపోయిందా? పోయింది. మన పెళ్లికి మా నాన్న ఎప్పుడైతే ఒప్పుకున్నాడో అప్పుడే నా మర్చిపోయింది. నాకు మర్చిపోయిందండి. అవును, మీ నాన్న ముఖంలో నవ్వే కనపడదన్నారే, మరి నవ్వుతూ మన పెళ్లికి ఒప్పుకున్నారే? ఆయన ఏమిటి, రేపటి నుంచి లోకమే నవ్వుతుంది. ఆఫ్టర్ ఆల్ నీ పెళ్ళవే నీ మాట వినలేదురా అని. దీనికి ఇప్పుడు నేనేం చేశానండి? ఈ కుళ్ళు బట్టలతో రమ్మంటే రాలేదు. ఏం లాభం? నువ్వు కోటీశ్వరుడు కూతురువని మా నాన్నతో చెప్పిన తర్వాత భారతదేశంలో స్త్రీలు భర్త కోసం ఎన్నో త్యాగాలు చేశారు. 10 ప్రాణాల కోసం ఎముడితో పోట్లాడారు. సూర్యుని ఆఫ్ చేసేశారు. మొగుడిని నెత్తిమే పెట్టుకుని మోశారు. నువ్వు చిన్న రహస్యం దాచలేకపోయావు. నువ్వు నాకు నచ్చలేదు. వెళ్ళిపో. మళ్ళీ ఏమిటి ఇదంతా? మీ నాన్నకు నచ్చిన తర్వాత కూడా మా నాన్నకి నచ్చింది ఈ కోడలు కాదత్తాయా. ఈ కోడలు తీసుకొచ్చే ₹1 కోటి. తనకుండే 60 లక్షల రూపాయలతో 6 లక్షల మంది ప్రాణాలు తీస్తున్నాడుగా. ఈ ₹1 కోటి కూడా కలిస్తే మరో 16 లక్షల మంది ప్రాణాలు తీయొచ్చని చాటుగా ఉండి అన్ని విన్నాడుగా. చాలే నీ పిచ్చి ధోరణి. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఈమెను పుట్టింటి నుంచి తీసుకుని వచ్చి ఇప్పుడు కాదంటే ఈమె జీవితం ఏమైపోతుందనుకున్నావు? అందరిలాగే నువ్వు కూడా ఆడపిల్ల జీవితంతో ఆటలాడుతున్నావా? చూడు బాబు, పెళ్ళి అనేది 100 ఏళ్ల పంట. ఈ లక్ష్మిని కోరి తెచ్చుకున్నది నువ్వు, కలిసొచ్చింది మీ నాన్నకు. ఎవరి అదృష్టం వారిది. పంతాలకు పట్టింపులకు పోయి అతికిన మనసులు విరిచేసుకుంటారా? బాబు, నా మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా సరేలే అత్తయ్య, ఈవెన్ నేను పెళ్లి చేసుకుంటాను. అమ్మా, మీరు నిజంగా దేవతలు. మిమ్మల్ని చూడగానే చేతులెత్తి నమస్కరించానని మీ ఒడిలో తల దాచుకుని మనసారా అమ్మాని ఏడ్చి ఏడ్చి నిద్రపోవాలని ఆశించాను. కానీ వారల్లరే నన్ను ఆపింది. అమ్మా, మనస్ఫూర్తిగా నన్ను దీవించండి అమ్మా. వద్దత్తయ్య,
ఇద్దరిని కలిపి దీవించు. ఈ కుటుంబ గౌరవం కాపాడుతూ చిలక గోరింకల్లాగా కలకాలం జీవించండి. నిర్మల అమాయకురాలు, చేసిన దానికి ఎంతో బాధపడుతుంది. నాన్న, నేను అనుకోలేదు ఇలా జరుగుతుందని. నువ్వు అనుకున్నది ఏదీ జరగలేదురా, ఇదేనా జరిగింది. సంతోషించు. అలా చూస్తూ నిలబడతానే, వెళ్ళి నాన్న క్షమాపణ అడుగు. అడుగుతాను. ముందు నేను అడిగేదానికి సమాధానం చెప్పమని. ఏమిటది? తప్పు చేసిన వాళ్లే కదా క్షమాపణ అడగాల్సింది. అరే, మళ్ళీ మొదలు పెట్టా. మీరు కాస్త ఊరుకోండి. మావయ్య, నిజం చెప్పండి, నా ముఖం అనిపిస్తుంది. నాకే అయ్యో అనిపిస్తుంది, నాన్నకు అయ్యయ్యో అనిపిస్తుంది. అయ్యయ్యో అనిపించేంత తప్పు కానీ పాపం కానీ నేనేం చేయలేదు. అన్ని పాపాలు చేసింది చేసేది మీ నాన్న. నిర్మల, నీకేమన్నా పిచ్చా? అవును, పిచ్చే. మానవ రూపంలో ఉన్న ఈ రాక్షసుని నరికి కప్పెట్టాలన్న పిచ్చే. అసలు నువ్వెవరు? నేనా? ఈ చండాలుడు చచ్చాయంటో పహల్వాన్, అతడి కూతుర్ని. ఏమిటి విపరీతం? 3 నెలల క్రితం మిమ్మల్ని ప్రేమించిన నేరానికి ఇతని రివాల్వర్ కు గురయ్యాడే అతని చెల్లెల్ని. నిజం నిప్పు లాంటిది మావయ్య, కత్తి పెట్టినా కాల్చుకుంటూ బయటకు వస్తుంది. కరెక్ట్, యు ఆర్ పర్ఫెక్ట్లీ కరెక్ట్. అమ్మా రాజా, తప్పు చేసిన వాళ్ళని భగవంతుడు తప్ప దండిస్తాడన్నావు కదా, అందుకేనమ్మా మన ఇంటి కోడలైంది. ఆర్ యు సాటిస్ఫైడ్ మై డియర్ బాయ్? పెద్ద కోటీశ్వరుని కూతురున్నా వాళ్ళ బంగ్లా కూడా చూశానత్తయ్య. అది అద్దె బంగళ. తల్లిదండ్రులు వాళ్ళు అంతే. ఎంత నాటకమాడా! కట్టుకున్న భర్తను ఇంత మోసం చేస్తావా? ఆల్ ఇస్ ఫెయిర్ ఇన్ లవ్. మావయ్య, మీరొక గొప్ప వేటగాళ్ళని విన్నాను. నెలల తరబడి మాటు వెయ్యండి, ఎర్ర చూపండి, పులి చేతికి చిక్కుతుందా? నెలల తరబడి మాటు వేసి మీ ఇంటి వ్యవహారాలన్నీ గమనించాను. కులం తక్కువ దాన్ని మీ అబ్బాయికి మీ మీదున్న కోపానికి ఎరవేశాను. కోటేశ్వరుడు కూతుర్నే డబ్బు మీద మీకున్న ఆశకు ఎరవేశాను. సాధించి ఇంటి కోడలవయ్యా. నేను అందుకు బాధపట్టలేదు. నాకు ఇలాంటి కొడుకు పుట్టాడని ఏడుస్తున్నాను. అడగరా నీ భార్యని, ఇంకా ఏం చేయబోతుందో. ఏది చెప్పి చేస్తే అంత అందంగా ఉండదు మావయ్య. ఇదే నాకు రామరక్ష. రేపటి నుంచి రామ రావణ సంగ్రామమే జరగబోతుంది. మర్చిపోకండి. పగ పట్టిన తాచుపాము. చేతనైతే వేటు వేసి తప్పించుకోండి, లేదా కాటు వేసి కక్ష తీర్చుకుంటాను. ఆనాడు ఈ నిర్మల విజయ నిర్మల. రామచంద్రరావు గారు, మీరు చేసిన సహాయానికి. వద్దమ్మా వద్దు. 1000 అబద్ధాలు ఆడిన ఒక్క పెళ్లి చేయమన్నారు. నువ్వు నీ భర్త సుఖం, అదే మాకు 10,000. I love you, you love me, play the game of love. One, two, three, and 4. You want you more. I love you, you love me, play the game of love.
పగపట్టే భార్య ఈ పుణ్యభూమి మీద ఉంటుందా? ఏమో, నిన్ను చూస్తేనే నాకు భయంగా ఉంది. భయపడాల్సింది తప్పు చేసిన మీ నాన్న. నీకేం కండి? నేను చేసిన తప్పు. ఆ తప్పు భగవంతుడు చేసింది. ఆ దుర్మార్గుడికి మిమ్మల్ని కొడుకుగా పుట్టించడం. లేదు, నేనే చేసిన తప్పు. వెతికి వెతికి నా తండ్రి చావును భారీగా తెచ్చుకున్నాను. మీరు తెచ్చుకోలేదండి. పట్టుపట్టి నేనే మీ భార్యగా వచ్చాను. అది తలుచుకుంటేనే నాకు బాధగా ఉంది. అప్రాలు కారుగా నన్ను మోసం చేసి తన వేటకు నన్ను ఒక ఎరగా వాడుకున్నదే అని. ఏమండి, అంత మాట అనకండి. ఒంటరిదాన్ని, మీ ఇల్లాల్ని, నా అన్న వాళ్ళందరినీ పోగొట్టుకుని మిమ్మల్ని నమ్ముకొని మీ ఇంటికి వచ్చాను. ఏమండి, ఆడదానిగా పుట్టుంటే నా ఏడుపు మీకు అర్థమై ఉండేది. నా ఏడుపు ఎవరికి అర్థమవుతుంది? అటు కన్న తండ్రి గురించి అడవనా, ఇటు కట్టుకున్న భార్య గురించి అడవనా? ఏమండి, మీ మనసు బాధ పెడుతున్నాను. ఆ పాపానికి నా గొంతు పెట్టి తప్పండి. నిర్మల, నిర్మల, కొంచెం నన్ను ఆలోచించుకొని. నీకేం భయం లేదు? లేదు బాల. అమ్మ, ప్రాణాలు కదూ, అవును. అందుకే మా రహస్యాలన్నీ చెప్పి అతని చెల్లెల్ని ఇంటి కోడలిగా చేశావు కదా. నన్ను చంపండమ్మా. చాలు, ఇక చాలు అమ్మా. బాల, అన్నయ్యకు నేను నచ్చ చెప్తాను. ఎప్పటిలాగా నువ్వు ఇంట్లో పని చేసుకో. ఎట్లమ్మా? బాల, నిర్మలను కంటికి రెప్పలా కాపాడుకో. నరకం చేద్దామనుకున్న ఈ ఇంటిని స్వర్గం చేసుకోమని నువ్వైనా నచ్చ చెప్పు. అన్నయ్య, ఏం జరిగిందన్నయ్య? ఇంకేం చేశాడు? తండ్రిని చంపాడు, కొడుకుని చంపాడు, ఆఖరికి ఆ ఇంటి ఆడబిడ్డను కూడా చంపాడు. నాకున్నది నువ్వు ఒక్కడవేరా అని పదే పదే చెప్పడం ఎందుకు? అప్పటికైనా నీ ఆకలి తీరుతున్నాను. అన్నయ్య, చిన్నపిల్ల తెలివి తక్కువగా మాట్లాడిందని. నేను తెలివి తక్కువగా ప్రవర్తిస్తాననుకున్నావా రాజా? మామయ్య, మీరు తెలివి తక్కువగా ఎన్నడూ ఏ పని చేయరు. ఏ ప్లాన్ చేసినా చాలా కట్టుదిట్టంగా చేస్తారు. అవును కదూ? పర్ఫెక్ట్లీ కరెక్ట్. అతిథి మర్యాదలకు ఆదర్శమైన ఈ దేశంలో కాపురానికి వచ్చిన కోడళ్ళని కనికరమైనా లేకుండా కాల్చి పారేగల కిల్ల రంగారపారు. ఇంతవరకు ఆ మారునాయుధం వెనక దాక్కుని వేటాడారు. ఇక నుంచి వేటాడే వంతు నాదే. ఎవరనుకున్నావురా? రాజా శాండ్ ఆఫ్ ఫైల్ వన్ బిడ్డ. ఐ లైక్ దట్. శభాష్ రమా, నువ్వు కుకింగ్ లో కింగ్, డాన్సింగ్ లో క్వీన్. అది సరే, టిఫిన్ నువ్వు తీసుకెళ్ళు. మామగారికి కాఫీ ఇవాళ నేను తీసుకొస్తాను. కాఫీ కాసుకుని రమ్మా. నిర్మల కాఫీ కాస్తుందా? ఎక్కడికి రా? ఒక్క ఫోటో తీసుకొస్తాను. ఎందుకు?
నాన్న వంట చేస్తున్నట్టు ఫోటో తీసుకోవడమే ఈ రోజుల్లో గొప్పంటి ఆడవాళ్ళ ఫ్యాషన్. అఘోరించావులే కూర్చో. తీసుకుని మావయ్య, మీకోసం స్పెషల్ గా తయారు చేస్తాను. చాలా లైట్ గా ఉంది. నోనా, అత్యంత స్ట్రాంగ్ గా కలిపాను. మై డియర్ బాయ్, యూ ట్రై దిస్. అదేమిటి నాన్న ఇంత స్ట్రాంగ్ గా ఉంటే? వెరీ గుడ్. మీదో గుడ్డి మాలకు ఆ కాఫీలో విషయం కలిపానని మీ నాన్నగారి అనుమానం. అందుకే ఆ కాఫీ మీకు ఇచ్చారు. అవునా నాన్న? నాన్న ఒక్కగాని ఒక్క కొడుకుని నేను చచ్చినా పర్వాలేదన్నమాట. నాన్న నీది హృదయం కాదు, రాయి. రాతిని బొమ్మగా చేసి నాన్న అని పిలిస్తే ఆ రాతి హృదయం కూడా మెత్తనవుతుందా? నిజంగా ఆ కప్పులో విషయమే కలిపి ఉంటే నిర్మల నిన్ను తాగనివ్వదు. అదే టెస్ట్. ఎంత విరోధి కొడుకువైనా నీవు ఆమెకు భర్తవు. భర్త చావు ఏ భారత స్త్రీ కోర. అంతేనా నిర్మల? యు ఆర్ పర్ఫెక్ట్లీ కరెక్ట్. పొద్దున్న లేచిన మొదలు ఎక్కడ ఎవరి ప్రాణాలు పోతాయో అని హడలి చస్తున్నాను. ఈ కోపాలకు చంపుకోవడాలకు అంతం లేదా? ఏ చంపుకోవడాలైనా మా ఇద్దరి వరకు. ఇతరులెవ్వరూ భయపడవలసిన పని లేదు. ఇదంతా నేను చేసిన పాపం. ఆనాడు చలం నిన్ను పొమ్మన్నప్పుడే నేను అడ్డుపడకపోతే ఈ ఇంటికి ఈ రంపపు కోత తప్పేది కదా. అమ్మా, అన్నయ్యను ప్రేమించిన నేరానికి నేనేలా జన్మాంతో శిక్ష అనుభవిస్తున్నాను. మిమ్మల్ని దైవం కన్నా పవిత్రంగా చూసుకుంటున్నాను. మీరు మాత్రం నన్ను శపించకండి అమ్మా. భగవంతుడా, పులివేటకు వెళ్ళారా మావయ్య? అవును, పులి వేటకే వెళ్ళింది. వెన్నెల్లో వేటకు వెళ్ళడం వెర్రితనం. చీకటి రాత్రులైతే అటు ఇటు తేలిపోతుంది. అగో నవ్వుతున్నావు, నవ్వుతే కడుపు నింటుందా బిడ్డ? ఇగో నీకోసం తెచ్చిన తిను బిడ్డ. అగో రమాప్రభ తయారు చేసింది అనుకున్నావా? నువ్వు బువ్వ తినలేదని రాజమ్మ తయారు చేసినారు. అవు బిడ్డ,
విను బిడ్డ. బిడ్డ, నేనొక మాట చెప్తాను వినుకుంటావా? మీ అన్నకు నాకు చాలా పురాణ నేస్తం ఉన్నది. దానికే నిన్ను ఈ ఇంటి కోడలుగా పెట్టిన. పెద్ద దొరను చంపితే పోయినా మా నాన్న తిరిగి వస్తాడా బిడ్డ? అంత మర్చిపో. అగో, దేవుడు మొగోడికి గింతగదు జుట్టు పెట్టిండు, ఆడోడికి గంతగదు జుట్టు పెట్టాడు. ఎందుకు? మొగోడికి గంతగదు బురవన్నది, ఆడోడికి గింతగదు బురవన్నది. అందుకు ఏమైందా? పర్వాలేదు, ఇట్ ఇస్ అన్ యాక్సిడెంట్. అన్నయ్య, నాతో మాట్లాడవు కదా. నిండు జీవితాన్ని నాశనం చేసింది ఆ కిరాతకుడు కూడా వచ్చానని నా మీద కోపమా? అన్నయ్య, నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం అన్ని నువ్వే. నన్ను మనసారా ఆశీర్వదించన్నయ్య. నాన్నను నిన్ను పొట్టన పెట్టుకుని చట్టానికి దొరకకుండా తప్పించుకుని సర్వ సౌఖ్యాలతో విర్రవీగిన చండాలుండి చిత్రవద చేసి నీ సమాధి పక్కన పూడ్చి పాటే వరకు నీ నిద్రపోను. నా మాట నమ్మన్నయ్య. వస్తానన్నయ్య. అంతా ఎక్కిన ఏడా గర్మలే దొరా.
వంటింట్లోనూ భోజనాల గదిలోనూ లేరండి. సుమతి లేదు, నాన్న లేడు. ఎక్కడో మూడో హత్య ముగించే ఉంటాడు. యమధర్మరాజు. ఎవర్రా? వచ్చావా? వెళ్ళిన పని అయిందా? నీ ఆకలి తీరిందా? ఏమిట్రా? నిర్మల కనిపించడం లేదన్నయ్యా. అక్కడే చంపేమని పూర్తి చేసుకుంటాం. ఎందుకండి మా ఆయన అలా బాధ పెట్టారు? సరైన సమయం దొరకండి ఆయన నన్ను హత్య చేయడానికి ప్రయత్నించడు. అలా ప్రయత్నించిన రోజున అది ఆయన ఆత్మహత్య అవుతుంది. ఉద్యోగంతో ఉన్న నాన్నను ఆదమర్చి ఉన్న అన్నను చంపడం అంత తేలిక కాదు. నన్ను చంపడం ఏ ఏర్పాట్లతో నేను ఇక్కడికి వచ్చానన్నది ముందు ముందు ఆయనకే తెలుస్తుంది. నిర్మల ఇంట్లో కాలు పెట్టిన రోజున ఏమన్నావు? చేతులెత్తి నమస్కరించాలని నీ ఒడిలో తల దాచుకుని మనసారా అమ్మాని ఏడ్చి ఏడ్చి నిద్రపోవాలని ఆశించాను. అమ్మా, నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ప్రమాణం చేయి. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఈ ఇంట్లో మరొక హత్య జరగకుండా చూస్తానని ప్రమాణం చేయి. అలాగేనమ్మా, నీ మాట. మీ అన్నయ్యను నా చేతులతో చంపరు, సరేనా? అంటే మనుషులను పెట్టి చంపిస్తావా? ఏ విధంగానూ వారి హత్య నా వల్ల జరగదు. ఈనాటికైనా వారే ఆత్మహత్య చేసినట్టు చేస్తాను. కొంత నయం. నాన్న, మరి నువ్వు? మావయ్య, నా ఒట్టుతో మీ పట్టు విడవనక్కర్లేదు. చేతనైతే ఎప్పుడైనా మీరు నన్ను చంపొచ్చు. కత్తి తగిలితే ఏమయ్యామని? చచ్చిపోయి ఉండేవాడు. అయినా అది నీకెందుకు తగులుతుంది? విసిరింది నా మీదైతే. నిర్మల, అవునండి, కన్నబిడ్డను చంపుకునేంత కర్కోటకుడు కాదులేండి మీ నాన్న. అయితే మా నాన్నే ధైర్యంగా ఎదిరించే శక్తి లేక నిద్రపోతున్నా నన్ను చంపాలని ప్లాన్ చేశాడన్నమాట. చివరికి ఏ స్థితికి దిగజారిపోయాడు తెల్ల రంగారా. నాన్న. నాన్న, ఏమిరా, ఇంకా నిద్రపోలేదు? ఎలా నిద్రపడుతుంది? నువ్వు కత్తులు విసురుతుంది. కత్తులు విసిరా? నేనేం తెలివి తక్కువని కాదు. ఈ ఇంట్లో నా పిల్లల్ని చంపడానికి ఇంకెవరికి అవసరం ఉంటుంది? మీరేదో కట్టుకథ అల్లక్కర్లేదు. నిర్మల్ చావలేదు. ఆయా నన్ను చంపడం, నన్ను ఇలాంటి చిల్లర పనులు చేసి అల్లరి పడకండి. ఇది ఖడ్గమృగం. పెద్ద ఎత్తున ప్లాన్ చేయండి. ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక ఆడపిల్లవి. ఆది శక్తి కూడా ఆడపిల్ల అని మర్చిపోకండి. ఈ ఆడపిల్ల చేతిలో ధర్మం అనే శూలం, కంటిలో న్యాయం అనే మంట, నాలుకపై పగ అనే రక్తం. మరి ఒడిలో విఘ్నేశ్వరుడు? ఎవరు? పోలీసులు. నేనే ఫోన్ చేశాను, వెళ్ళి మాట్లాడండి. ఏమిటి విశేషం? చెప్తారు, సావధానంగా వినండి. రంగారావు గారు, మీ మేనేజర్ని హత్య చేసింది ఎవరో మీరు నిరూపించారు, కోర్టు ఒప్పుకుంది. ఇచ్చారని, దానికి తగిన సాక్ష్యాలు, అది ఖచ్చితంగా మీ వల్లనేనని ఆమె స్థితి. దానికి అనుగుణ్యంగా ఆనాడు మీ రైఫల్ దట్ వాజ్ అన్ యాక్సిడెంట్. అనుకోకుండా జరిగింది. అది నేనే విసురుంటే దాని మీద నా వేలి ముద్రలు ఉంటాయి. రంగారావు గారు, యు ఆర్ ప్లేయింగ్ విత్ ఫైర్. ఆమెకు ఏ హాని జరిగినా పాత మర్డర్ కేసంతా మీ మీదికే వస్తుందని హెచ్చరించడానికే వచ్చా. గుడ్ నైట్. మావయ్య, ఇక నేను ప్రశాంతంగా నిద్రపోవచ్చు కదూ? ఏమండి, నన్ను ఒంటరిగా విడిచి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
ఉన్న చోట ఉండటానికే భయంగా ఉంది. నిన్ను చూసి మా నాన్నే బెదిరిపోతున్నాడు. నేను ఒక లెక్క. ఎందుకండి నన్ను ఇలా చిత్రవద చేస్తారు? ఆ మాట నేను అడుగుతున్నాను. ఆస్తి వ్యాపారం మనశ్శాంతి పాడు చేసి ఎన్నాళ్ళు ఇలా మా నాన్న చిత్రవద చేస్తాం? నిర్మల, నీకు తెలియని విషయం ఒకటి చెప్తాను. నేను మా నాన్న కుస్తీ పోటీలో ఒకరిని చంపాడని కోర్టుకి ఎక్కించారనే వార్త వినగానే గర్భిణిగా ఉన్న మా అమ్మ 8వ మాసంలోనే నన్ను కని గుండె పగిలి చనిపోయింది. ఒక గంట భార్య కోసం, మరో గంట నా కోసం ఏడుస్తూ అహర్నిశలో తన ఒడిలో దాచుకుని 4 రోజులు మోసి ప్రాణం పోసి నన్ను ఈ భూమి మీద నిలబెట్టాడు మా నాన్న. సున్నామ నరకం నుండి తప్పించవలసిన పుత్రుడికి ప్రాణభిక్ష పెట్టినందుకు గౌరవాది నరకాల్లో తోసివేసే కోడలను తెచ్చిపెట్టి నా తండ్రి రుణం తీర్చుకుంటున్నాను. నా బాధ అర్థమైందా? ఏమండి, భర్త మాట వినకుండా ప్రవర్తించే భార్యను ఆ భగవంతుడు కూడా క్షమించడు. నన్ను మీరేం చేసినా పాపం లేదు. కానీ మీ నాన్న ముఖం చూసినప్పుడల్లా రక్తం కక్కి చచ్చిపోయిన మా నాన్న, రివాల్వర్ దెబ్బతిని కన్ను మూసిన మా అన్నయ్య గుర్తుకొచ్చి ఇదిగో ఈ కత్తితో నన్ను ఒక పోట పొడిచి పారింది. మీ పాదాల వద్ద ప్రాణాలు విడిచాననే తృప్తి, నాలో మండిపోతున్న వ్యధలకు విముక్తి కలిగించండి. ఇల్లు నరకం. వలపుల తేలించు నెరజాడనేనే ఈ చెలి నీ కోసమే. రోజొక స్వర్గము చూపింతులేరా, మోజుల ఉయ్యాలలో గింతరారా, అందమునే విందుగా అందుకో. ఈ చెలి నీ కోసమే. అంజలందు నే నిలిచియుందు అవి కళ్ళు మనగ మరి తల్లు మనగ నీ అడుగు దాడవత పూల మీద యౌనే. కన్నులనే వేళ కదిలేను నీ రూపు, మనసుననే వేళ వినిపించు నీ పిలుపు.
తేలించు నెరగాడనే ఈ చలి ఈటి నీ కోసమే గృహమే కదా నరకసీమ, మా ఇల్లు నరకం. ఇప్పును సరే, నేను నీతోనే ఉంటాను, లేదంటే కుక్కల ఊరంతా తిరుగుతా. నా మీద కక్షతో నువ్వు సాధించింది ఇదే నిర్మల, ఇదే. ఇంతవరకు నువ్వు చేసిన అఘాయిత్యాలన్నీ చిరునవ్వుతో సహిస్తూ వచ్చా. మా వంశానికి మిగిలింది వీడొక్కడే. వీడి బ్రతికిలా కాలిపోయిన తర్వాత, ఈ వంశ ప్రతిష్టలన్నీ ఇలా నాశనం అయిపోయిన తర్వాత, ఇక నువ్వున్నా ఒకటి, నేనున్నా ఒకటి. నా మీద కక్షతో నువ్వు సాధించింది ఇదే నిర్మల. ఇంతవరకు నువ్వు చేసిన అఘాయిత్యాలన్నీ చిరునవ్వుతో సహిస్తూ మా వంశానికి మిగిలింది వీడొక్కడే. వీడి బ్రతికిలా కాలిపోయిన తర్వాత, ఈ వంశ ప్రతిష్టలన్నీ ఇలా నాశనం అయిపోయిన తర్వాత, ఇక నువ్వున్నా ఒకటి, నేనున్నా ఒకటి. ఏమిటమ్మా రాస్తున్నావు? నీ పుట్టినరోజు వస్తుంది కదన్నయ్యా, ఇన్విటేషన్ పంపిస్తున్నాను. అప్పుడే శోభన్ పోయి సంవత్సరం అయింది. అమ్మ రాజా, నలుగురిలో నాకు జరిగిన అవమానాలు, తగిలిన దెబ్బలు చాలు. ఈ వయసులో, ఈ పరిస్థితుల్లో నాకు చేయాల్సింది పుట్టినరోజు కాదమ్మా, చచ్చిన రోజు. దొరా, ఏమిరా? ప్రతి సంవత్సరం మీ పుట్టిన పండగకి బలింటా ఉండ్రి. మళ్ళీ ఈ సంవత్సరం ఇదిగో వచ్చేసాం. నీకు ఇన్విటేషన్ కోడలు స్వయంగా వచ్చి ఇచ్చింది అయ్యా. ఇదిగో రంగా, ఇన్విటేషన్ రాగానే గుడికి వెళ్ళి నీ పేరు అభిషేకం చేయించి ప్రసాదం కూడా తెచ్చా. రా అన్నయ్య, స్నానం చేద్దు గాని.
ದಾಟಿತೇರಾಗಬಹುದು ಕಾಲಮೋ ಆಗಬಹುದು ಸವಾಲ್ ಹ್ಯಾಪಿ ಬರ್ತ್ಡೇ ಟು ಯು ಹ್ಯಾಪಿ ಬರ್ತ್ಡೇ ಟು ಯು ನೀತಿ ನ್ಯಾಯ లేనిదే బ్రతుకెందుకు మనిషెందుకు కోపం తీరునులే జీవించిన మరణించిన మిగిలేది మంచి ఒకటే ఆడదలా బరి తెగించి ఆ తాగడం ఏమిటి ఆ బట్టలు ఏమిటి ఇది సంసారంలో కంపెనీ మనం పొరబడి వచ్చాం పోదాం పదండి కుక్కలు చింపిన విస్తరైపోయిందమ్మా నా జీవితం. ఈ సింహ జాతకునికి శని పట్టింది. ఓడిపోయానమ్మా. నా జీవితంలో అతి నీచంగా ఓడిపోయాను రాజా. నా మాట నమ్మండి, నేను తాగను లేదు, పోలీస్ స్టేషన్ కు పోను లేదు, రాత్రంతా ఇంట్లోనే ఉన్నాను. కావాలంటే బాలను అడగండి. మీ నాన్నగారిని ఆత్మహత్యకు తరమాలని. మా నాన్న ఆత్మహత్య చేసుకోవాలా? ఏమిటా నువ్వు చేస్తున్న పని? ఆయన చేస్తున్న పని కాదు, నేను చేస్తున్న పని. నన్ను గెలవలేక మీ ఆగ్రహాన్ని ఇలా ఉపయోగించారన్నమాట. మీ కొడుకు నన్ను బయటికి గెంటించి విషయరాను మనిషిని అయ్యాను కాబట్టి మేల్కొన్నాను. నా తండ్రిని అవమానించే భార్య నాకు అక్కర్లేదు. చలం, ఇది మాత్రం నీ తండ్రిలో ఎవరన్నా విడాకులు ఇచ్చిన ఉన్నారు. ఇలా అవమానించే కోడలు కోరి తెచ్చుకొని ఇప్పుడు ఆమెనని ఏమి లాభం? ఇదంతా నా తలరాత. ఈ విడాకులు కూడా మన తలరాత అనుకో. నేను మీకే అన్యాయం చేయలేదు. నన్ను ఇలా శిక్షించడం న్యాయమేనా? నన్నేం చేయమంటా? మా నాన్నగారు అవస్థ నేను చూడలేకపోతున్నాను. చూడు బాబు, నా వల్ల మీ ఇద్దరి మధ్య ఎడబాటు రాకూడదు. మీరు సంతోషంగా ఉండడమే నేను కోరే. అమ్మా నిర్మల, నేనే ఓడిపోయానమ్మా. నాకు ఈ చిత్రం వద్ద చాలు. చెప్పు, ఇప్పుడు చెప్పు. మావయ్య, ఈ కేసులో నన్ను జడ్జిగా చేయకండి. నేను చెప్పే శిక్ష భయంకరంగా ఉంది. నా కొడుకు సంసారం చక్కబడ్డమే నాకు కావాల్సి. అయితే నా కళ్ళెదుటే ఊరేసుకొని చావండి. నువ్వు మనిషి కావే. నువ్వు సాటి ఆడదానివి. కాస్త కనికరించమ్మా. వారు నాకు అన్న, నీ భర్తకు తండ్రి. కొంగు పెట్టి ఆచూస్తున్నానమ్మా. దాని పని కోరకు ఆ పాపి నీకు తగలదా? నీ బిడ్డలకు తగలదా? నేను బ్రతుకుంటేనే కదా నాకు బిడ్డలు. ఏమండి, అంత మాట అనకండి. సరే, నీకోసం నేను ప్రాణాలు విడిచిపెడుతున్నాను. కానీ నీ నాన్న నా కంట పడ్డప్పుడల్లా మా నాన్న, అన్నయ్య,
నా గుండెని చీల్చి పగాని ఆలస్యం నన్ను వెంటాడుతున్నారు. నా కంట పడుతుందని చెప్పండి. వెళ్ళిపోమండి, ఎక్కడికైనా వెళ్ళిపోమనండి. పోమనండి. అలాగేనమ్మా, కట్టుబట్టలతో వెళ్ళిపోతా. లేదమ్మా, నా వంశం నిలుపుకోవడానికి కోసం నేను వెళ్ళక తప్పదు. నాన్న, ఐ యు సాటిస్ఫైడ్ మై బాయ్? పోవాల్సింది నేను కదా నాన్న. రేపు నేను ఏ అడవి మధ్యలో పెళ్లి చేసుకుంటే నలుగురిలో తలెత్తుకుని తిరగలేక ఏ కాశీయో రామేశ్వరం పోవాల్సింది నువ్వు. వస్తా. అమ్మ నిర్మల, మామగారికి నిన్ను ఆజ్ఞాపించడం లేదు, అర్థిస్తున్నాను. వాడు నాకు ఒక్క బిడ్డ. వాడి కడుపున ఒక్క కాయ కాస్తే ఎవ్వరికీ తెలియకుండా నా మనవడిని ఒక్కసారి వచ్చి చూసుకోవడానికి అంగీకరించమ్మా. నాన్న, చలం, ఇంకేం మాట్లాడకూడదు. నాకు కావాల్సింది మన వంశం పేరు ప్రఖ్యాతులతో చిరంజీవిగా ఉంటుంది. వెళ్ళిపోతాడట ఎక్కడికో. రాజా, రాజా, ఊరుకో అమ్మా. నేను ఎక్కడికి వెళ్ళినా నేను అక్కడే ఉంటాను, నీతోనే వచ్చేస్తానన్నయ్యా. రాజా, అన్నీ తెలిసిందాను, నువ్వు కూడా ఇలా మాట్లాడితే ఎలా మాట్లాడమంటావు? చిన్నప్పటి నుంచి పెంచావు, పెద్ద చేశావు, అన్నవు అయ్యో. ఇప్పుడు నన్ను విడిచి వెళ్ళిపోతే నేను ఎలా ఉండగలను? ఇక నాకెవరున్నారు? నా వంశోద్ధారకుడు, తల్లి లేని చలాన్ని చిన్నప్పటి నుంచి నువ్వేగా పెంచావు. ఇప్పుడు నువ్వు కూడా లేకపోతే వాడు ఏమైపోతాడమ్మా? రాజా, పైగా నువ్వు నేను ఇద్దరం లేకపోతే మన ఎస్టేటు, ఈ ఇల్లు ఏమైపోతాయి చెప్పు. నన్ను ఇక్కడ ఉండమనకన్నయ్యా, ఉండమనకన్నయ్యా. రాజా, ఈ ఇంట్లో నాకు అన్ని అధికారాలు పోయినా ఒక్క అధికారం మాత్రం ఉందనుకుంటున్నాను. నువ్వు ఇక్కడే ఉండాలమ్మా, ఇది నా ఆజ్ఞ. అమ్మా, రాజా, నువ్వు ఇలా బాధపడుతుంటే నేను చూడగలను? నిన్ను వదిలిపెట్టి నేను వెళ్ళగలనమ్మా? చూడు రాజా, వెళ్లే ముందు ఆఖరిసారిగా నీ చేత్తో ఇంత భోజనం పెట్టమ్మా. రేపు పండగ, అందరికీ విందు భోజనం ఏర్పాటు చేయి తల్లి. ఏం చేస్తున్నారు? అన్నకు చెల్లెలు చేసే ఆఖరి సేవ. సన్యాసం పుచ్చుకునే వాళ్ళకి సిలుకు బట్టలు, కాషాయ బట్టలు జోలేవండి. అదేమిటి అలా చూస్తూ కూర్చున్నావు? చూస్తున్నాను. మనిషికి మృగానికి ఎన్ని యుగాల సంబంధం. ఏం వేళాకాలంగా ఉందా? వేళాకోళం చేసినా, హత్యలు చేసినా అది మీ నాన్నకే చెల్లుతుంది. చూడండి, ఈ సూపులో విషం కలిపారు.
విషమా ఇంకా ఎందుకు ఎల్లరి నీ ఇష్ట ప్రకారమే శాశ్వతంగా ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారుగా. వెళ్ళిపోతున్నట్టు నటించి ఆఖరి హత్యా ప్రయత్నం చేసినట్టున్నారు. అదే వారి చాణక్య ప్రజ్ఞ. నిర్మల, మీ ప్రతి చేష్ట జాగ్రత్తగా పరిశీలిస్తూనే ఉన్నా. విషయం అనగానే ఎందుకంటే అలా మారిపోయారు పిల్ల రంగారావు గారు. ఏ విషయం ఏ చెట్టు కలిపారు? రసికేసిడా? సరే, ఇలా ఇవ్వు, నేను తాగుతాను. నువ్వు కాదు అత్తయ్య, ఇలాంటి కొంపలో బ్రతకలేక తాగవలసింది నేను. ఎవరు వద్దు. నిజంగానే అందులో విషం కలిపి. నాన్న, అవును రాజా, ఈ ఇంట్లో ఇదే ఆఖరి హత్యా ప్రయత్నం. తెలిసిందా మీ నాన్నగారి నిజస్వరూపం? ఇప్పుడే అంటారు. నాన్న నాన్న, మనుషుల్లో ప్రాణాలు తీయడం నీకెంత తేలిక నాన్న. నీ మీద జాలి పడ్డం నాదే తప్పు. నువ్వు మనిషి కాదు, రాక్షసు. ఈ రాక్షసుని ఇలాగే విడిచిపెట్టి ఈ లోకాన్నంతా నాశనం చేసి ఆ భగవంతుడికే ఎసరు పెట్టాడు. అవును, ఆ చూపు పోలీసులు చూపించి ఆ జన్మాంతం జైలు శిక్ష వేయిస్తాను. ఆ పని చేయకు. భయం లేదు రాజా, చెప్పని. నా ప్రాణాలు తీయడానికి నా కూరలే విషం కలిపిందని నేను చెప్పగలను పోలీసులకి. వద్దుయ్యా, వద్దు. రాజా, ఇంకా నన్ను కాపాడే ప్రయత్నం ఉన్నాను. చలో హలో, చలో. నిర్మల, వినండి, దైవ సాక్షిగా నిజం చెప్తున్నాను. ఆ సూపులో విషం కలిపింది నేనే. రాజా, నేను నమ్మను. మీరు అలా చెయ్యరు. ఈ ఇంట్లో జరిగిన అన్ని అనర్థాలకి కారణం నేను. అందంగా నిర్దోషి. తాను అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన ఈ చెల్లెలి కోసం పరమేశ్వరుడిలా తనలో దాచుకున్నాడు. ఏ అన్న కూడా తన చెల్లెలికి చెయ్యలేనంత త్యాగం చేశాడు. తన జీవితాన్ని దగ్గర చేసుకున్నాడు. నిర్మల, జరిగిన యథార్థం చెప్తాను విని. మీ అన్నయ్య నేను ప్రేమించుకున్నాం. ఆ సంగతి తెలియగానే అన్నయ్య పట్టణాన్ని కోపంతో శోభన బతికి పరిగెట్టాడు. ఏమి అఘాయిత్యం జరుగుతుందా అని నేను వెంటపడ్డాను. భగవంతుడు కూడా నిన్ను కాపాడాడు. పాపం పండింది. అర్థం లేని ఆవేశంతో నేను హంతకుని నరిచావంటే నిన్ను జైలు పంపి స్తోమత నాకుంది. జాగ్రత్త. అంతేకాదు, నీ చేతిలో రివాల్వర్ ఉంది. నువ్వు మరో హత్య చేయగలవు. నీ పలుకుబడి అర్ధవరంతో ఉరిశిక్షను కూడా తప్పించుకోగలవు. కానీ ఏ చెల్లెల్ని నువ్వు ఒక అదృష్ట దేవతగా నిలుపుకున్నావు, ఆ చెల్లెలు మాత్రం నిన్ను జన్మ జన్మలకి క్షమించదు. ఆ శిక్ష చాలు నీకు. అందుకే నా గుండెలో అగ్ని. నువ్వు ఒప్పుకున్నా నీ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటాననుకుంటున్నావా? పరువు ప్రతిష్టలనే ఎండమావుల్లో ఈదులాడుతున్న రంగారావు, నీ పాపరితో తెలియక ముందు నీ చెల్లెల్ని నేను మనస్ఫూర్తిగానే ప్రేమించాను. కానీ హంతకుని చెల్లెలని తెలిసిన మరుక్షణంలోనే నా ప్రేమనంతా దగ్ధం చేసి నా జీవితంలో మిగిలింది పగ, ప్రతీకారం, ప్రాణానికి ప్రాణం. కిల్లర్ రంగారావు, నీ చెల్లెలు నన్ను వరించి తన జీవిత ఆయుధం. నీ చెల్లెలకి అరిచేతిలో వైకుంఠం చూపించి ఆమె జీవితాన్ని నడివీధుల పాలు చేసి ఆత్మహత్యకు తరిమే శక్తి నా చేతిలో ఉంది. తండ్రి చావు తలుచుకుని నా తల్లి ఎలా కుళ్ళి కృషించి కళ్ళు మూసిందో, అలాగే నువ్వు ఇల్లు జీవితాన్ని తలుచుకుంటూ ఏడ్చి ఏడ్చి గుండె పగిలించావాలి. అదే నా పగ, అదే నా ప్రత్యయం. నీ తండ్రిని నేను కావాలని చంపలేదు. ఆత్మరక్షణ కోసం అతనితో కుస్తీ పట్టాను. హార్ట్ డిసీజ్ వల్ల అతను మరణించాడు. న్యాయస్థానం నన్ను నిర్దోషిగా నిర్ణయించింది. యథార్థం శోభన్. కన్న మమకారం నిన్ను పిచ్చివాడిని చేస్తాం. నాలో ఏ కించిత్ పాపం ఉన్నా దానికి తగిన ఫలం నేను ఎన్నడూ అనుభవించాను. నా మీద హత్యా నేరం మోపబడిందన్న మాట వినగానే నెలలు నిండిన నా భార్య గుండె పగిలి మరణించింది. నాకు ఆ వ్యధ చాలు శోభన్, నాకు ఆ వ్యధ చాలు. శోభన్, నా జీవితంలో ఎవరిని ఏదీ యాచించలేదు. నీ తండ్రిని నేను చంపానని నువ్వు మనస్ఫూర్తిగా నమ్మితే
ఇది ఈ రివాల్వర్తో నన్ను ఇక్కడే కాల్చి చంపే ప్రాణానికి ప్రాణం తీసుకో. అంతేకాని అఫూసు నా చెల్లెలి జీవితంతో చెలగాటం ఆడకు. ఇదే నా కడసారి ప్రార్థన. కాళ్ళకి మొక్కుతాను మా నేను తప్పకు రాజా, 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 ఎంత పని జరిగిందమ్మా. నా ప్రాణాలైనా కట్నంగా ఇచ్చి మిమ్మల్ని ఇద్దరినీ కలపాలనుకున్నాను. కానీ నిన్ను వదిలి నేను ఉండలేను. నేను నీతోనే వచ్చేస్తాను. రాజా, ఏమిటమ్మయ్యా గాయస్, నువ్వు లేకపోతే మన కుటుంబం ఏమైపోతుంది చెప్పు. అమ్మ చూడు, శోభన్ ఇంకా చనిపోలేదు. డాక్టర్ అయినా సరే, ఎంత డబ్బు ఖర్చైనా సరే శోభన్ని బ్రతికించి నీకు చెప్తానమ్మా. కానీ ఈ స్థితిలో నువ్వు ఉండకూడదు. లోకం దృష్టిలో నేను ఎప్పుడో హంతకున్నయ్యా. కానీ నీకు మాత్రం ఏ చెడ్డ పేరు రాదు. చూడమ్మా, నీ అన్నయ్య మీద నీకు ఏమాత్రం ప్రేమ ఉన్నా ఈ రహస్యాన్ని ఎవరికి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియనివనని నాకు ప్రమాణం చేయి. ప్రమాణం చెయ్యమ్మా. భగవంతుడా, ఇదానిదో ఊహిస్తుండే సత్యాన్ని భావించి ఒక నాదిపై ఖర్చు కట్టావు. మన అందరి ఇచ్చిన కోసం తన బ్రతుకునే బలి పెట్టడానికి సిద్ధత ఈ త్యాగమూర్తిని అడుగడుగు చేశావు. మావయ్య, మిమ్మల్ని తెలుసుకోలేక కడుపును పుట్టిన బిడ్డనని అర్థం చేసుకోలేదమ్మా. నా స్వరూపం, వ్యక్తిత్వం గంభీరమైనది. దాన్ని అందరూ క్రౌర్యంగా అర్థం చేసుకున్నారు. ఆ అపార్థాన్ని నా వ్యాపారాభివృద్ధి కోసం వినియోగించుకున్నారు. నేను అల్పజ్ఞుడైన మానవుడు ఓర్పుతో శాంతిని, మంచితో క్రౌర్యాన్ని సాధించడం మాని శిక్షాస్మృతిని చేతబూనితే సృష్టికి మిగిలేదేమిటి? ఆ శాంతి నిర్మల.